ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలైతే రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అదే తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ పుట్టినరోజుకు అందుబాటులో లేని సందర్భంగా ఈ ఏర్పాట్లన్నీ ఆయన తనయులు బొలిశెట్టి రాజేష్ చూస్తున్నారు. అయితే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, కార్యక్రమాలు ఏమి ఏర్పాటు చేశారు అడిగి తెలుసుకుందాం. ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు? ఆ రోజు అనేక కార్యక్రమాలను ఏం పెట్టలేదండి. ఒకటే కార్యక్రమం, అది కూడా 10 మందికి ఉపయోగపడేలాగా పెట్టాం. 10 మందికి మనం ఉపయోగపడాలి అనుకుంటే ఖచ్చితంగా అందరం కలిసి ఒక పెద్ద ఈవెంట్ చేయాలని చెప్పేసి మనం అనుకోవటం, దానికి సహకరిస్తున్న మా జన సైనికులు, వీర మహిళలు కానీ, అట్లాగే చిరంజీవి ప్రెసిడెంట్, చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గట్టి గోపీకృష్ణ గారు కానీ, వీళ్ళందరూ మాకు సహకరిస్తూ ఉన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలా పెద్ద ఈవెంట్గా పెట్టాం. దాదాపుగా 1000 మందితో 1000 యూనిట్లు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆపద సమయంలో అదే బ్లడ్ దొరక్క చాలామంది ప్రాణాపాయానికి గురవుతూ ఉన్నారు. అది జరగకూడదు, మన నియోజకవర్గంలో జరగకూడదు. మన నియోజకవర్గం కాదు, పక్కనున్న నియోజకవర్గాలకు కూడా కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్రం అంతా ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, దేశం బాగుండాలని ఎలా అయితే ఆయన ఆలోచిస్తారో దానికి అనుగుణంగానే మీ అందరం కూడా అదే బాటలో నడుస్తూ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మేము దాదాపుగా ఒక్కసారిగా 100 మందికి తీయాలి బ్లడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ, లేకపోతే వివిధ వైద్యులు కానీ అక్కడ మాకు తెలియజేసిన ఇదేంటంటే, ఒకసారి బ్లడ్ ఇచ్చినప్పుడు అందరూ అంతే స్పీడ్గా లేచి ఫ్రీగా తిరగలేరు కాబట్టి కొన్ని బెడ్స్ని రిజర్వ్డ్గా ఉంచుదాం, పడుకోవడానికి, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కొన్ని వదులుదామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాదాపుగా ఒక్కసారిగా మనం 100 మందికి బ్లడ్ తీస్తే దాంట్లో ఒక 30-40 మంది కొంచెం రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సపరేట్గా బెడ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే బ్లడ్ ఇచ్చే ముందు మనం ఇవ్వాలనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సినవి ఏంటంటే, మెడికేషన్లో ఉండకూడదు, మద్యాన్ని సేవించడాలు కానీ ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది. 24 గంటల ముందు ఖచ్చితంగా చేయకూడదు. మనం బ్లడ్ ఇచ్చే ముందు 24 గంటలలోపు ఏమీ మద్యం కానీ ధూమపానం కానీ చేయకుండా ఉండటం మంచిది. అట్లాగే ఏదైతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం జ్వరాలు ఎక్కువ ఉన్నాయో వారందరూ కూడా మెడికేషన్లో ఉంటున్నారు కాబట్టి వారు కూడా ఇవ్వకుండా ఉండటం మంచిది. దయచేసి మీరు అందరూ కూడా వాటిని పాటిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అట్లాగే ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళకి ఏదైనా కొంచెం బ్లడ్ చూడగానే కళ్ళు తిరుగుతాయి, లేకపోతే ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా ఇవ్వకుండా ఉండటం మంచిది. దీన్ని మీరు పాటిస్తారని కోరుకుంటున్నాను. మార్నింగ్ మాగంటిలో మన తాడేపల్లిగూడెంలోని హౌసింగ్ బోర్డు చివరన ఉన్న మాగంటి లలితాంబ కళ్యాణ మండపంలో పొద్దున్న 8:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతూ ఉందండి. ప్రతి 10 నిమిషాలకు ఒకళ్ళు బ్లడ్ ఇచ్చి బెడ్ని ఖాళీ చేసే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మేము అనుకున్న యూనిట్లు హార్డ్లీ 3 to 4 అవర్స్లో కంప్లీట్ చేస్తాం. అది రాజేష్ చెప్తున్నమాట. మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు 1000 మందితో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే దీనికి సంబంధించిన జాగ్రత్తలు కూడా ఆయన చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ.